హే గాయ్స్, నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. మా వాడు చూడండి రాగానే ఆ స్టాండ్లో గిన్నెలన్నీ ఇట్లా తీసి పడేశాడు. వాడికి అదొక ఆనందం అనమాట అట్లా ఆడుకోవడం. అండ్ వాళ్ళ తాతయ్య అయ్యో పప్పులు తీసుకొచ్చాడంట. చూడండి ఎంత ముద్దుగా తీసుకొచ్చిస్తున్నాడో. ఈవినింగ్ టైం తినడానికి ఏం లేవు మా స్నాక్స్ ఏదైనా చేయని చెప్తే ఆ డాడీ పిండి పట్టించుకుని వచ్చాడు. సో అమ్మ కారపూస ప్రిపేర్ చేస్తుంది. కారపూస చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా. అమ్మ వాళ్ళు అయితే సింపుల్గా ఎలా చేస్తారంటే బియ్యంలో మినపప్పు వేయించి వాటిని పట్టిస్తారనమాట కలిపేసి. తర్వాత అందులో కొంచెం కారం, వాము నలిపేసి తర్వాత వాటర్‌లో ఉప్పేసి ఆ వాటర్‌ని కలుపుకుంటూ కొంచెం కొంచెం టేస్ట్ చూసుకుంటూ చేస్తారనమాట. ఈ పిండి కూడా మరీ జావలా కలపదు. కొంచెం గట్టిగానే కలుపుతది. ఎందుకంటే వాటర్ ఎక్కువైతే ఆయిల్ బాగా పీల్చుకుంటది. టేస్ట్ ఆయిల్ ఆయిల్‌గా ఉండుద్ది. అందుకని అట్లా చేసిద్దనమాట. సో అంతే కొంచెం కొంచెం పిండి తీసుకొని చక్రాల గిద్దెల్లో ఏసుకొని చుట్టలు చుట్టేసుకుంటే అయిపోయిద్ది. మా వోడు చూడండి అసలు ఎంత ముద్దుగా తినిపిస్తున్నాడో వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యకి. ఇంతకీ వీటిని మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.